మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా హెయిర్ లాస్ అనేది ఎక్కువ చూస్తున్నాము. అండ్ మనకి బయట ఉన్న పొల్యూషన్ వల్ల కావచ్చు, లేకపోతే అనేక కారణాల వల్ల చాలా మందిలో ఈ హెయిర్ ఫాల్ సమస్య అండ్ డాండ్రఫ్ సమస్య అనేది ఎక్కువగా అయిపోతుంది. అయితే మనం అసలు న్యాచురల్గా ఈ హెయిర్ లాస్ అనేది ఎలా తగ్గించుకోవచ్చు, ఎలాంటి రెమెడీస్ ఉన్నాయి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఈ విషయాలన్నిటి గురించి కూడా ఈరోజు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు న్యాచురోపతి స్పెషలిస్ట్ డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. అయితే మనం ఈ మధ్య కాలం నుంచి ఎక్కువ హెయిర్ ఫాల్ అనేది, డాండ్రఫ్ సమస్యలు అనేవి, హెయిర్ కి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ అనేవి చూస్తున్నాం జనాలలో. అయితే అసలు ఎందువల్ల అలా మనకి జరుగుతుందంటారు? వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, అంటే వాళ్ళ హెయిర్ అది కూడా స్ట్రాంగ్ గా ఉండి మంచి స్కాల్ప్ ఉండి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఉన్న జనరేషన్లో యాక్చువల్గా లైఫ్ స్టైల్ కంప్లీట్గా మారిపోయింది. దట్ ఈస్ నంబర్ 1. ఫుడ్ హ్యాబిట్ మారిపోయింది, స్లీపింగ్ స్టైల్ మారిపోయింది. అండ్ దీస్ ఆర్ ద బేసిక్ రీజన్స్ ఫర్ హెయిర్ ఫాల్. ఓకే. అండ్ దానివల్ల ఏమవుతుందంటే మన బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. దట్ ఈస్ నంబర్ 1. ద నంబర్ 2, లైక్ మూవింగ్ ఆన్ ద పొల్యూషన్లో తిరిగి వచ్చిన తర్వాత అట్లీస్ట్ హెడ్ బాత్స్ చేయాలి, అది కూడా లేదు. ఓకే. సో దట్ ఈజ్ ఆల్సో అనదర్ రీజన్. అండ్ మూడో రీజన్, లైక్ ఆల్వేస్ టేకింగ్ different types of junk food, masala food and spicy food. సో దీనివల్ల ఏమవుతుందంటే మన శరీరంలో నార్మల్గా మినరల్ డెఫిషియన్సీ వచ్చేస్తుంది. దట్ ఈస్ నంబర్ 1. సెకండ్ థింగ్, లైక్ మనకు పొల్యూషన్లో తిరగడం వల్ల పొల్యూషన్స్ నార్మలీ అఫెక్ట్స్ ద రూట్ ఆఫ్ ద హెయిర్ రూట్కు అఫెక్ట్ చేస్తాయి అన్నమాట. ఓకే. సో ఎప్పుడైనా సరే ఈ పొల్యూషన్స్ వెళ్ళి అక్కడ మనకు ఫొలికల్స్ దగ్గరే మనకు స్టక్ అయిందంటే ఆటోమేటికలీ ఏమవుతుందంటే హెయిర్ విల్ బికమ్ వీక్. సో వీక్ అయిపోయిన తర్వాత సన్నగా అయిపోతుంది, తర్వాత అగైన్ ఫాల్ అవడం స్టార్ట్ అవుతుంది, హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిపోతుంది. సో అప్పటికి కూడా మనం ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఆటోమేటికలీ ఏమవుతుందంటే ఇట్ విల్ లీడ్ టు ద బాల్నెస్ అంటారు అది. సో ఎక్కువ క్వాంటిటీలో వెళ్ళిపోతాయి. కొంతమందికి కొన్ని చోట్ల పోతాయి, కొంతమందికి మేల్ ప్యాటర్న్ బ్యాలెన్స్ వచ్చేస్తాయి, లైక్ ఎం షేప్లు. ఓకే. లైక్ ఎక్కడ వాళ్ళకు ఉండదు అండ్ ఎక్కడ ఉంటుంది, లేకపోతే కొంతమందికి ఎక్కడ అస్సలు ఉండదు, ఈ సైడ్ మాత్రమే ఉంటుంది, ఆ టైప్ అయిపోతాయి. దట్ ఈస్ కాల్డ్ మేల్ ప్యాటర్న్ బ్యాలెన్స్. సో ఈ టైపు జరగడానికి ఇది అన్ని కారణాలు ఉంటాయి. సో మనకు ఇది అన్నీ జరగకుండా ఉండాలంటే మనం ఏ టైప్ ఆహారం తీసుకోవాలి, దట్ ఈస్ అక్కడ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. సో వాళ్ళకు నార్మల్గా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ రా ఫామ్లు వాళ్ళు తినాలి. ఓకే. దానిలో ఏం యాడ్ చేయకుండా డైరెక్ట్లీ వాళ్ళు తినాలి. ఎందుకంటే ఫ్రూట్స్ ఆర్ ఫుల్ ఆఫ్ మినరల్స్. అన్ని రకాల మినరల్స్ మనకు ఫ్రూట్స్లో ఉన్నాయి. మీరు చూడండి, సపోజ్ మీరు వాటర్ మెలన్ మీరు కట్ చేశారు, దానిలో కొన్ని వాటర్స్ వస్తుంది. ఓకే. దట్ ఈస్ ఫుల్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ మినరల్స్ మనకు దానిలో ఉంటాయి. Okay, and all the fruits are having highly nutritional property. Apart from that, phytonutrients, oxygens, hormones, ఇది అన్నీ ఉంటాయి ఫ్రూట్స్. కాబట్టి మనం అది అన్నీ తీసుకోవాలి. ఓకే. సో డైలీ బేసిస్లో ఫ్రూట్స్ తినడం మొదలు పెట్టాలి, జంక్ ఫుడ్ తగ్గించాలి, హైలీ స్పైసీ ఫుడ్ తగ్గించాలి, ఫాస్ట్ ఫుడ్ కూడా తగ్గించాలి. ఓకే. ఇది అన్నీ తగ్గించాలి. మనం తగ్గించిన తర్వాత when you start taking more quantity of fruits, ఎక్కువగా మనం తీసుకోవడం మొదలు పెడితే, ఫ్రూట్స్ తినడం మొదలు పెడితే డైలీ బేసిస్లో వాళ్ళకు ఏమవుతుందంటే వాళ్ళ శరీరంలో ఒక అద్భుతమైన పవర్ స్టార్ట్ అయిపోతాయి. ఓకే. అద్భుతమైన పవర్, వాళ్ళకు వైటాలిటీ పెరుగుతుంది అండ్ వాళ్ళకు స్కిన్లో చేంజెస్ వస్తుంది. ఇంకా దాంతో బట్టి వాళ్ళకు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వచ్చేస్తాయి వాళ్ళకు, అండ్ ప్లెంటీ ఆఫ్ మినరల్స్ వస్తుంది. ఓకే. సో ఇది అన్నీ చేసేసరికి వాళ్ళు చేంజెస్ వచ్చేస్తుంది. అండ్ నార్మల్గా అక్కడ ఏమవుతుందంటే స్కిన్లో బాగా మార్పు వస్తుంది, హెయిర్ ఫొలికల్లో మార్పు వస్తుంది. అండ్ ఇన్ కేస్ హెయిర్ ఫొలికల్ బాగా వీక్ అయిపోయింది, లేకపోతే కొంతమందికి ఆల్రెడీ కొన్ని ఊడిపోయింది అంటే జుట్టు ఊడిపోయింది అంటే కూడా ఇది అగైన్ రీగ్రోత్ అక్కడ స్టార్ట్ అవుతుంది. ఓకే. సో దట్ ఈస్ అ థింగ్. బట్ అక్కడ క్వశ్చన్ ఏంటంటే, లైక్ కొంతమంది
అనుకుంటారు ఏంటంటే లైక్ మాకు ఆల్రెడీ హెయిర్ ఫాల్ ఎక్కువ అయిపోయింది, లేకపోతే కొన్ని ఈ మేల్ ప్యాటర్న్ బ్యాలెన్స్ మనకు వచ్చేసింది. బట్ లెటస్ సే వాళ్ళకు ఏజ్ చాలా తక్కువ ఏజ్, బట్ తక్కువ ఏజ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేసింది అనుకో, సో దే హ్యావ్ టు కన్సల్ట్ మై క్లినిక్, దే హ్యావ్ టు కాంటాక్ట్ ఆన్ మై నంబర్. సో దెర్ ఆర్ సొల్యూషన్స్ ఫర్ దెమ్. ఐ హ్యావ్ వెరీ గుడ్ మెడిసిన్స్, సో దాట్ విల్ కవర్ అప్ ద మేల్ ప్యాటర్న్ బాల్డెస్ ఆల్సో. చిన్న పిల్లల్లో అని చెప్పుకోవచ్చు సార్? నో, చిన్నపిల్లలు ఎట్లా రాదు. చిన్నపిల్లలకు ఎట్లా వస్తుందంటే లైక్ ఆలోపేషియా అంటారు, లైక్ ఒక కాయిన్ టైపు వెళ్ళిపోతుంది, ఎట్లా వస్తుంది చిన్నపిల్లలకి. సో చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ, అంటే యంగ్ ఏజ్ పిల్లలు కానీ ఆ టైపు వాళ్ళకు ప్రాబ్లమ్స్ వస్తుంది. బట్ హెయిర్ ఫాల్ అండ్ డండ్రఫ్ ఈజ్ వెరీ కామన్. సో ఆ టైపు ప్రాబ్లమ్స్ రాకుంటే ఉండాలంటే నేను కొన్ని చిట్కాలు చెప్తాను. ఆ చిట్కాలు వాళ్ళు పాటిస్తే వాళ్ళకు నార్మల్గా బాగుంటుంది. ఓకే, బట్ ఎవరెవరికైనా సరే హెయిర్స్ బాగా థిన్ అయిపోయిందంటే వాళ్ళకు నా సజెషన్ ఏంటంటే డైలీ బేసిస్లో అట్లీస్ట్ ఒక చెంచా మెంతులు రాత్రిపూట నానపెట్టేసి పొద్దున తినడం మొదలుపెట్టాలి. ఓకే, సో ఈ నానపెట్టిన మెంతులు వాళ్ళు తినడం మొదలు పెడితే ఆటోమేటికలీ విదిన్ 15 days ఆఫ్ టైం వాళ్ళకు హెయిర్స్లో మార్పు వచ్చేస్తాయి. దే కెన్ ఫైండ్ ద డిఫరెన్స్ విదిన్ 15 days ఓన్లీ. వెరీ ఎఫెక్టివ్ రెమెడీ అన్నమాట మెంతులు, అండ్ దట్స్ ప్యూర్లీ న్యాచురల్ కాబట్టి వాళ్ళు అది పాటించుకోవచ్చు. దాంతోపాటు ఇంకా ఏంటంటే లైక్ ఫుడ్ హ్యాబిట్లు నేను ఏదైతే చెప్పానో అది వాళ్ళు మార్చుకోవాలి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ నేను చెప్పడం ఏంటంటే ఒక ప్యాక్ చెప్తాను, హెయిర్ ప్యాక్. ఓకే, ఆ హెయిర్ ప్యాక్ వాళ్ళు పాటిస్తే కూడా ఈవెన్ దాని వల్ల కూడా వాళ్ళకు నార్మల్గా వాళ్ళకు బాగుంటుంది హెయిర్స్. ఓకే, సో మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మనకు దిస్ ఈజ్ యాక్చువల్లీ భృంగరాజ్ లీఫ్ పౌడర్. ఓకే, భృంగరాజ్ లీఫ్ పౌడర్. ఓకేనా, భృంగరాజ్ ఆకు దాని పౌడర్, అండ్ గురువింద గింజలు పౌడర్. ఓకే, గురువింద గింజలు దాని పౌడర్. ఈ రెండు కలిపేసి ఉంది దీనిలో. సో ఈక్వల్ క్వాంటిటీలో మనం తీసుకోవాలి. లెట్ us say 1 స్పూన్, 1 teaspoon ఇది, 1 teaspoon అది, రెండు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు యాడ్ కోకోనట్ ఆయిల్. బట్ కోకోనట్ ఆయిల్ షుడ్ బి ఒరిజినల్. ఓకే, ఒరిజినల్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేయాలి. ఓకేనా, సో ఎలా మనం కలిపేయాలి అంటే సార్ అది మనం ఆయిల్ ఏమైనా హీట్ చేసి వేసుకోవాలా లేదా డైరెక్ట్ ఆయిల్ వేసుకోవచ్చు అంటారా? నార్మల్ ఆయిల్ నార్మల్ గా వేసేసుకోవచ్చు రెండు పౌడర్ లో. అండ్ మనం ఇది వేసేసిన తర్వాత మనం ఏం చేయాలంటే బాగా కలిపేయాలి ఇది. సార్ అయితే మరి ఇప్పుడు మనకి ఈ గురువింద గింజ అనేది సేఫే అంటారా? అంటే అది కొన్నిటికి పాయిజన్ గా కూడా ఉంటుంది అంటూ ఉంటారు కదా. బట్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ హెయిర్ ప్యాక్ ప్రాబ్లం ఏం లేదు. బట్ మనం అక్కడ చూసుకోవాల్సిన విషయం ఏంటంటే లైక్ I know it is actually it has got a toxic effect in the body, but మనం ఇది తినట్లేదు, జస్ట్ అప్లై చేస్తున్నాం కాబట్టి ఒక పర్ఫెక్ట్ వేలో ఒకరు నేను చెప్పిన ప్రకారంగా వాళ్ళు పాటించారంటే వాళ్ళకు ఎఫెక్ట్ ఏమి ఉండదు, వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు. సో సేఫ్లీ 100% సేఫ్లీ దే కెన్ యూజ్ ఇట్. ఎలాంటి జాగ్రత్త తీసుకుంటూ మనం ఇది యూజ్ చేయొచ్చు అంటారు? యా, యాక్చువల్లీ ఐస్లో పడకుండా మనం చూసుకోవాలి, అండ్ మౌత్ లోపలికి మనం వెళ్ళకుంటే మనం చూసుకోవాలి. దిస్ ఇస్ వన్. అండ్ ఇది ఎట్లా ఉంది అంటే ఇది జస్ట్ ఎగ్జాంపుల్గా నేను 1 స్పూన్ చెప్పాను. అండ్ ఆయిల్ మనకు కావాల్సిన ఆయిల్ యాక్చువల్గా 2 to 3 స్పూన్ మనం తీసుకోవచ్చు ఒక ప్యాక్కు, ఒక అడల్ట్ హెడ్ అయితే అంతే. సపోజ్ ఇప్పుడు లేడీస్ అనుకో వాళ్ళకి కొంచెం ఎక్కువ యూజ్ అవుతుంది. సో యాజ్ ఫర్ దాట్ ఓన్లీ దే కెన్ టేక్ ఇట్ డబల్. యూజ్ చేయాలి. సో ఇది ఏం చేయాలంటే వాళ్ళ ఇప్పుడు ప్యాక్ తయారైపోయింది, ఎలా ఉంటుంది. అండ్ ఈ ప్యాక్ తయారైపోయిన తర్వాత వీ హ్యావ్ టు కీప్ ఇట్ ఫర్ 5 minutes. 5 minutes ఉంచేయాలి. ఉంచేసిన తర్వాత అగైన్ వీ కెన్ అప్లై ఆన్ ద హెయిర్ అలాంగ్ విత్ ద స్కాల్ప్. ఓకే, అప్లై చేసేసిన తర్వాత వాళ్ళకి చేయాల్సింది ఏంటంటే వీ హ్యావ్ టు కీప్ ఇట్ ఫర్ హాఫ్ అన్ అవర్ ఉంచాలి. ఓకే, హాఫ్ అన్ అవర్ తర్వాత కావాలంటే మనం వాష్ చేయొచ్చు. యా, లేకపోతే 1 hour ఉంచితే ఇంకో మంచిదే. 1 hour కూడా ఉంచవచ్చు. ఓకే, సో మ్యాక్సిమం 1 hour. 1 hour తర్వాత వాళ్ళు వాష్ చేసేయాలి. వాష్ చేసి వాళ్ళకి కావాలంటే ఈవెన్ షాంపూ కూడా వాష్ చేయొచ్చు. బట్ దే హ్యావ్ టు యూజ్ హెర్బల్ షాంపూ లైక్ అలోవెరా షాంపూ అని ఉంటుంది. సో హెర్బల్ షాంపూ వాళ్ళు యూజ్ చేయొచ్చు.
సో హెయిర్స్ 100% బాగుంటుంది. వీక్ కి ఎన్ని టైమ్స్ మనం ఈ హెయిర్ ప్యాక్ యూస్ చేయొచ్చు అండి? హెయిర్ ప్యాక్ వీక్లీ వన్స్ మనం అప్లై చేయొచ్చు. వీక్లీ వన్స్. ఎస్. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకు హెయిర్ నార్మల్గా స్ట్రెంథెన్ అవుతుంది. అండ్ హెయిర్ ఇన్ కేస్ ఊడిపోతుంది అంటే ఊడిపోవడం ఆగిపోతుంది అక్కడ. ఓకే. ఇంకా జనరల్గా ఇమ్మీడియట్లీ ఇట్ విల్ గివ్ ద ఎఫెక్ట్. అండ్ విదిన్ 15 days ఆఫ్ టైం వాళ్ళకు జుట్టు ఒకరికి ఎక్కువగా ఊడిపోతే సో దానివల్ల కూడా ఇది అప్లై చేస్తే దీనివల్ల కూడా ఏమవుతుందంటే మనకు కొంచెం తగ్గుతుంది, అక్కడ రేషియో తగ్గుతుంది. ఓకే. అండ్ ఇన్ కేస్ సపోజ్ వాళ్ళకు ఏమైనా ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉంటే, లెటర్సే ఒకరికి లైక్ థైరాయిడ్ ఉంది, థైరాయిడ్ వల్ల వాళ్ళకు జుట్టు ఊడిపోతుంది. ఓకే. థైరాయిడ్ లెవెల్ నార్మల్ లేదు. సో అప్పుడు ఏమవుతుందంటే లైక్ దే హ్యావ్ టు కంట్రోల్ ద థైరాయిడ్ లెవెల్ కంట్రోల్ చేయాలి అప్పుడు మాత్రం. సో ఈ టైప్ ఏమైనా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ నా దగ్గరికి క్లినిక్ ఒకరు వచ్చారంటే వాళ్ళకు ఎట్లా అవుతుందంటే లైక్ వీ టేక్ ద కంప్లీట్ హిస్టరీ ఆఫ్ ద పేషెంట్. ఓకే. కంప్లీట్ హిస్టరీ తీసుకొని తర్వాత అగైన్ వాళ్ళకు అవసరం అయితే కొన్ని మెడిసిన్స్ ఇస్తాను, లేకపోతే వాళ్ళకు చెప్తాను యూ జస్ట్ చేంజ్ యువర్ లైఫ్ స్టైల్ అండ్ ఇట్ విల్ బి క్యూర్. సో అయితే ఫైనల్ గా మనం ఈ హెయిర్ ప్యాక్ అనేది ఎవరైనా వాడచ్చు అంటారా? అంటే లైక్ ఏ ఏజ్ వాళ్ళైనా వాడచ్చా? జనరల్లీ అడల్ట్ ఏజ్ వాళ్ళు వాడాలి. ఓకే. దే మస్ట్ బి మోర్ దెన్ 12 years. ఓకే. సో 12 years లోపు వాళ్ళకైతే యూస్ చేయకూడదు. ఓకే సార్. సో దిస్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ వాంట్ టు టెల్. అండ్ కొంతమందికి సపోజ్ మేల్ ప్యాటర్న్ బాల్నెస్ ఉంది, వాళ్ళకు జుట్టు తక్కువ ఏజ్లో కూడా ఊడిపోయింది, ఇంకా రావట్లేదు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాళ్ళు నాతో కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఐ హ్యావ్ వెరీ గుడ్ మెడిసిన్స్. సో దే విల్ గెట్ రీగ్రోత్ అగైన్ ఇన్ ద హెయిర్. సో ఆ టైప్ కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మనకి ఈరోజు తెలియజేశారు. థ్యాంక్ యూ.